పెళ్ళైన తర్వాత ఎంత కాలానికి డాక్టర్ని సంప్రదించాలి? సంతానలేమి సమస్య అనేది ఎప్పుడు ఉంది అన్నట్టుగా నిర్ధారిస్తారు. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా పెళ్ళైన తర్వాత భార్యాభర్త అనేది సంవత్సరం పాటు రెగ్యులర్గా ప్రయత్నించుకున్న తర్వాత ఎటువంటి కాంట్రసెప్షన్ అనేది వాడకుండా అప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే సంతానలేమి సమస్య ఉంది అన్నట్టుగా నిర్ధారిస్తాము. నార్మల్గా జనరల్గా ఒక 70% ఆఫ్ ద కపుల్స్కి 1 year అయ్యే వరకు సంతానం అనేది కలుగుతారు. తర్వాత సెకండ్ ఇయర్లో ఇంకొక 10 to 15% మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 2 yearsలో అనేది వచ్చేస్తారు. రిమైనింగ్ పర్సంటేజ్లో మాత్రము ఏదన్నా సమస్య ఉంది అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే, మీరు ఇన్ కేస్ తొందరగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎర్లీగా కూడా కలవచ్చు. 1 year వరకు ట్రై చేయాలి కంపల్సరీగా అన్నట్టు ఏమీ లేదు. ఎర్లీగా అనేది కూడా డాక్టర్ని కలవచ్చు. ఒకవేళ అలా కాకుండా మీరేమైనా టైం తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఒకసారి భార్యాభర్త అనేది డాక్టర్ని కలిసిన తర్వాత బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోండి. అంటే బేసిక్ టెస్ట్లు అనేవి చేసిన తర్వాత వీటిలో ఎటువంటి సమస్య లేదు అన్నట్టుగా వస్తే మీరు అనుకున్న టైం అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫీమేల్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవారి ఏజ్ ఎప్పుడైతే 30 to 35 ఉంటుందో వీళ్ళు పెళ్ళైన తర్వాత 1 year వరకు ఆగొచ్చు. ఒకవేళ ఏజ్ అనేది 35 క్రాస్ అయ్యి ఈ 35 to 40 ఏజ్ గ్రూప్ మధ్యలో వస్తున్నారు అంటే పెళ్ళి అయిన తర్వాత ఒక 6 months ట్రై చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఏజ్ అనేది 40 కైనా ఎక్కువ అయ్యింది, 40 years పైన అయిపోయింది అంటే మాత్రము 3 months అనేది ట్రై చేసుకోండి. 3 months ట్రై చేసుకున్న తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే అప్పుడు డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఎందుకు ఫీమేల్ ఏజ్ అనేది ఇంత ఇంపార్టెంట్? ఆడవారికి ఏజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, పెరుగుతుందో అప్పుడు బాడీలో ఎగ్ నంబరు అనేది డ్రాస్టిక్గా తగ్గుతూ వస్తుందన్నమాట. దానివల్లే ఈ డెఫినిషన్ అనేది కూడా ఆడవాళ్ళ ఏజ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే మగవారు ఇంకా ఎప్పటికన్నా ట్రై చేసుకోవచ్చా అంటే, వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది యూజువల్గా 30 to 35 వరకు ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ 35 వాళ్ళకు కూడా ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. అండ్ వాళ్ళల్లో కూడా కొన్ని సమస్యలు అనేవి చూస్తుంటామండి. అందుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీరు పెళ్ళైన తర్వాత ఒక 5 years వరకు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవద్దు అనుకుంటున్నారు అంటే అప్పుడు వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అయ్యి బేసిక్ టెస్ట్ చేయించుకోండి. దీంట్లో ఏం చేస్తారంటే, ఆడవారికి ఒక స్కాన్ చేసి అండాశయాలు, యూట్రస్ అంటే గర్భాశయము ఎలా ఉంది అన్నట్టుగా చూస్తాము. దాంట్లో ఎగ్ నంబరు, తర్వాత యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే అక్కడే మనకు బయటపడుతుంది. ఎటువంటి సమస్యలు ఏమీ లేవు అంటే మీరు అన్న గ్యాప్ తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనము టెస్ట్లు చేసినప్పుడు ఎగ్ నెంబర్ ఏమైనా బాగా తగ్గిపోయింది అంటే ఎర్లీగా మనము యాక్ట్ చేయొచ్చు. తర్వాత మగవారిలో కూడా సెమెన్ అనాలిసిస్ అనేది ఒక బేసిక్ టెస్ట్. ఈ టెస్ట్ అనేది చేయించుకోండి. ఒకవేళ మీ కౌంట్ అనేది బాగా తక్కువగా ఉంది బట్ స్టిల్ మీరు ఇంకా టైం తీసుకోవాలనుకుంటున్నారు అంటే అలాంటప్పుడు మీకు ఫ్రీజింగ్ ఆప్షన్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయండి. మగవారిది కూడా సెమెన్ శాంపిల్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. చేసుకొని మళ్ళీ మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించాలనుకుంటున్నారో ఆ టైంలో కూడా ఆ సెమెన్ శాంపిల్ అనేది వాడుకోవచ్చండి. సో ఈ మధ్యకాలంలో మనం తగ్గట్టుగా మనం టైం తీసుకోవాలి అంటే దానికి తగ్గట్టు వేరియస్ ఆప్షన్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనం దాని గురించి తెలుసుకోవాలి. సో ఏదైనా కానీ మీరు ప్లాన్ చేసుకునే ముందు ఒక్కసారి మీరు కన్సల్ట్ అయ్యారంటే దాని తగ్గట్టుగా నెక్స్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.